హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో కరివేపాకు పొడి చాలా టేస్టీగా అలాగే సింపుల్గా అయితే చేసుకుందాము. ప్రతి ఒక్కరూ ఒక్క ముద్దలోకైనా పొడైనా పచ్చడైనా వేసుకోవాలి అనుకుంటారు. అలాగే ఈ కరివేపాకు పొడి ఇలా అయితే ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా మనం ఫ్రెష్గా కరివేపాకు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుందాము, చెమ్మ లేకుండా. అలాగే దాన్ని అయితే రెమ్మలుగా తీసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాము. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు అయితే వేసుకుందాము. నేను బౌల్ నిండా కరివేపాకు అయితే తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోయేలాగా ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు సన్నగా ఇంచుకొని వేసుకున్నాను. ఇలా వేసుకొని ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. ఇవి ఎర్రగా వచ్చిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుందాము. వీటిని చల్లారనిద్దాము. అలాగే అదే బాండల్లో అయితే మనం గ్యాస్ అయితే వెలిగించుకొని మనం ముందుగా బౌల్లో పెట్టుకున్న కరివేపాకును అయితే వేద్దాము. ఇప్పుడు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని దీన్నైతే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. ఇలా చేయడం వల్ల కరివేపాకు పొడి అనేది ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చూశారు కదా, ఇదైతే కలర్ మారింది. ఇలా మారితే సరిపోతుంది. ఈ కరివేపాకుని చల్లారనిద్దాము. మనం ముందుగా వేపుకున్న మిరపకాయలు, పప్పులు అయితే దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని దాన్నైతే మిక్సీకి పట్టుకుందాము. నేనైతే చిన్న జార్లో అయితే వేస్తున్నాను. నాకు 2-3 సార్లు మిక్సీ అయితే వేయాల్సి వస్తుంది. పెద్ద జారు ఉంటే మొత్తం అయితే ఆ జారులోనే వేసేయచ్చు. పప్పుల్లోనే కరివేపాకు కూడా వేసి 2-3 సార్లు మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన తరువాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలైతే వేసుకొని మిక్సీ అయితే వేసుకోండి లాస్ట్లో. అంతేనండి, ఇలా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.